హలో. మనం కలవాలి. అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్. ఎక్కడ? మనం ఎప్పుడు రెగ్యులర్గా కలిసే ప్లేస్లోనే. సరే, వస్తున్నా. ఇదే నీ ఫైనల్ డిసిషనా? నీ దగ్గర వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ఇంకొకసారి నాన్నతో మాట్లాడి చూద్దాం. ఆయన ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది. ఈసారి మాట్లాడితే మీ నాన్న ఒప్పుకుంటారన్న నమ్మకం నీకుందేమో, కానీ మళ్ళీ ఇదే టాప్ మీద కూర్చుని పిచ్చడానికి నేను కన్విన్స్ అవ్వలేను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేయడానికి ఏం లేదని, పంజరంలో ఉండే పక్షికి బయట ఉండే పక్షికి రెండింటికి రెక్కలు ఉంటాయి, కానీ వాటి మధ్య తేడా ఒకటే, ఫ్రీడమ్. ప్రేమలో ఉండడం అంటే పంజరంలో ఉండడం కాదను. లెట్స్ బ్రేకప్. పిలవగానే వస్తే ఏంటో అనుకున్నా, ఇంకెప్పటికీ కలునని చెప్పడానికి వచ్చావని ఇప్పుడు అర్థమైంది. ఐఎమ్ సో సారీ అర్జున్. ఇన్ని రోజులు మనం లవ్లో ఉన్నాం అనుకున్నా కానీ నిన్ను పంజరంలో ఉంచానని ఇప్పుడే అర్థమైంది. ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పాలనుకునే మొదటి మాట ఐ లవ్ యూ. వినకూడదు అనుకునే ఆఖరి మాట లెట్స్ బ్రేకప్. ఈ రెండు మాటలు చెప్పడానికి ఒక వ్యక్తి ఎంత ఆందోళన పడ్డాడో అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ కథ. రెండు 2018 వరకు ఫ్రెండ్స్తో గోలగా సరదాగా ఉండే నా లైఫ్ తనని చూసిన సెకండ్ నుండి ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయింది. అమ్మాయి అంటే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే నేను ఆ రోజు నుండి తన వెనుకే తిరుగుతున్నా. నన్ను నేనే మరిచా, నీ నీడై నడిచా, ఇది కాలేం కాదు మనసా. నన్ను నీలో విడిచా, నిన్ను నాలో దాచా, ఈ నిజం నీకు తెలుసా. గాలి వాన రెండు కలిసి వచ్చే ముందు అచ్చం నీలా ఉంటుందమ్మా వెలుగు. చీకటి చంపే నీ మెరుపు. వన్ మినిట్, నా ఫోన్ కనిపించడం లేదు. నీకు ఏమైనా ఇచ్చానా? నా బ్యాగ్లో కూడా లేదు. ఒకసారి నీ బ్యాగ్లో చెక్ చేసి స్వప్న. ఈ బ్యాగ్ పట్టుకో, ఒకసారి నీ ఫోన్ ఏమో కాల్ చేసుకుంటా. రే, తనే అనుకుని కాల్ చేస్తుంది. హలో. హలో. మీరు మాట్లాడుతుంది నా ఫోనే. ఈ ఫోన్ నాకు ఇక్కడ గ్రౌండ్లో దొరికింది. ఓకే, కమింగ్. ఓకే. నా ఫోన్ ఉందంట, వెళ్ళి తెచ్చుకుంటాను.
ఈ ఫోన్ మీదేనా? థ్యాంక్ యూ. మై సెల్ఫ్ అర్జున్. హాయ్, దిస్ ఈజ్ అనిత. అప్పటి నైస్ టు వరకు మీట్ యూ. ఆ పేరు చాలాసార్లు విన్నా, కానీ ఆ సెకండ్ నుండి ఎందుకో చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఓ అనిత నా అనిత గుండెలో పొంగే కవిత సాగిందే నదిలాగే వేగంగా. ఓ అనిత నా అనిత తనువుల ఏదో వింత మోగిందే రాగంలా మనసంతా. నా పతే చెడి నిలిచి ఉన్నది చెటే చెడి కోరుతున్నది కదై అలై ముంచుతున్నా. I like you అని కనులు తెలికను I love you అని పెదవి పలికను నీ మాటకై ఎదురు చూస్తున్నా. కళ్ళలోని ధరకు చోటే కరువైందమ్మా, నిన్నలోనే నీ వైనం ఎరగనులేమ్మా. రేయికి పగలుకు తేడా తెలియక బొమ్మ, ప్రేమలో నిలువున మునిగిపోయెను జన్మ. నా సొంతంలా రావే వాసంతంలా, సంగీతంలా ఎదకే సంకేతంలా, జతగా నిలబడు ఈ క్షణమే. తను పడేసింది పేపర్ కాదు, తనతో నేను ఇమాజిన్ చేసుకున్న నా రెస్ట్ ఆఫ్ లైఫ్. ఆ సెకండ్ నుండి తనని డిస్టర్బ్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. కానీ దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నట్టున్నాయి. ఓ అనిత నా అనిత గుండెల పొంగే కవిత సాగిందే నదిలాగే వేగంగా. ఓ అనిత నా అనిత తనువున ఏదో వింత మోగిందే రాగంగా మనసంతా. అరే ఎన్నిసార్లు కాల్ కట్ చేస్తుంటే ఆ మొత్తం తెలీదా బ్యాలెన్స్ లేదని. నేను చేస్తా, కాల్ పెట్టే. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. హా బేబీ, నీ కాల్ కోసమే మార్నింగ్ నుండి వెయిటింగ్ ఇక్కడ. అవునా బేబీ, నువ్వు చేసే రీఛార్జ్ కోసం కూడా ఇక్కడ మార్నింగ్ నుండి నేను వెయిటింగ్. అదేంటి మనీ కట్టేందని మెసేజ్ కూడా వచ్చింది నాకు. అంటే నేను అబద్ధం చెప్తున్నా అంటున్నావా? నా మీద నమ్మకం లేదు కదా? సరే పో, బాయ్, బ్రేకప్. ఏమైందిరా? మార్నింగ్ మా బేబీ రీఛార్జ్ అడిగితే చేశానురా. మనీ కట్టేందని మెసేజ్ కూడా వచ్చింది. ఓకే. కానీ రీఛార్జ్ అవ్వలేదంట. దానికి బ్రేకప్ చెప్పింది. ఇప్పుడు ఆ మనీ రిఫండ్ ఎలా వస్తే అర్థం కావట్లేదు. నువ్వు ఇప్పుడు నీ పిల్ల బ్రేకప్ చెప్పిందని బాధపడట్లేదా? కదా, బ్రేకప్ చెప్పినందుకు కదా బాధపడాలి. నేనేంటి మనీ గురించి ఆలోచిస్తున్నాను. ఊరు నా చూపులేటు, ఆ పిల్ల బ్రేకప్ చెప్పాలని డిసైడ్ అయ్యి నీకు కాల్ చేసిందిరా. అయినా రే అర్జున్, ఇలాగరా, ఈ కాలంలో కూడా అమ్మాయిలకి రీఛార్జ్ చేసే అబ్బాయిలు ఉంటారు, కానీ అబ్బాయిలకి రీఛార్జ్ చేసే అమ్మాయిలు ఒక్కరైనా ఉన్నారా?
అరే ఇప్పుడే వస్తాను. ఏంటి మేడం, మీ పనేనా? ఏం చేయమంటావు, ఈ రోజు నా బర్త్డే. 12కి కాల్ చేసి ఫస్ట్ నువ్వే విష్ చేస్తావేమో అనుకున్నా. సరే ఏదో పనిలో ఉండి మర్చిపోయి ఉంటావు కదా అని నేనే కాల్ చేస్తుంటే బ్యాలెన్స్ లేక ఫోన్ కట్ అవుతుంది. అందుకే రీఛార్జ్ చేశాను. సారీ రా, మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ అయింది, ఆ టెన్షన్లో మర్చిపోయాను. ఏమనుకోకు. అవునా, ఏమైంది ఇంటర్వ్యూ? కమింగ్ సూన్. అవునా, సూపర్ సూపర్. అయితే నా బర్త్డే ట్రీట్, నీ జాబ్ ట్రీట్ రెండు నేనే చూసుకుంటాను. ఇప్పుడు అదంతా అవసరం? హలో, అకార్డింగ్ టు ఐపీసీ సెక్షన్ 143 ప్రకారం అమ్మాయి చెప్తే అబ్బాయి అది వినాలి. నువ్వు వస్తున్నావు అంతే. ఓయ్, బర్త్డే విషెస్ చెప్పాలంటావా? నీకు జాబ్ వచ్చిందనంత హ్యాపీనెస్ ముందు ఇదంత ఇంపార్టెంట్ కాదులే. బాయ్, గుడ్ నైట్. ఓకే, టేక్ కేర్, బాయ్. ఏంట్రో జాబ్ వచ్చిన విషయం మాకు చెప్పనే లేదు. నిజంగా వస్తే చెప్పని ఉంటాను ఇంట్రా, ఏదో తను హ్యాపీగా ఉంచుదామని. మరి జాబ్ చేయడం ఇష్టం లేదని చెప్తే అర్థం చేసుకుంటుంది కదరా. మళ్ళీ తనకి రేపు అబద్ధం అని తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఈ లవ్ని చూసావా, అది అబ్బాయి నుంచి స్టార్ట్ అయినా అమ్మాయి నుంచి స్టార్ట్ అయినా, ఒకసారి అమ్మాయి ట్రూగా లవ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ అమ్మాయి చూపించే ప్రేమ ముందు మన అబ్బాయిలు చూపించే ప్రేమ ఎప్పుడు ఒక స్టెప్ డౌన్లోనే ఉంటుంది అని ఎవడో చెప్తే నమ్మలేదు, కానీ నా లైఫ్లో జరుగుతుంటే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చూసా కదా, నేనేదో కోపంలో కాల్ కట్ చేసి బ్యాలెన్స్ లేదంటే నేను చెప్పింది అబద్ధం తెలిసి కూడా తను నాకు రీఛార్జ్ చేసింది. ఇలాంటి అమ్మాయి హ్యాపీగా ఉంటుందంటే అబద్ధం చెప్పడం ఏంటి మా, అవసరమైతే వదిలేయడానికి కూడా నేను రెడీ. మరి బాబు, నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫ్రెండ్స్ మేము ఉన్నామని మర్చిపోకు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే దోమలు కూడా చంపేస్తాయి. లోపలికి వెళ్ళిపోవచ్చుపా. ఏంటి నువ్వు రావా? ఆ డబ్బులు ఏమీ అర్థం కావట్లేదురా. ఏంటి మేడం, సినిమాలో ఛాన్స్ కోసం ఏమో ట్రై చేస్తున్నారా? 12కి విష్ చేయలేదని బాధ ఉన్నా రీఛార్జులు చేయడం, నవ్వుతూ మాట్లాడడం, ఏంటి సంగతి? బాధేం లేదు. మనం అబద్ధం చెప్పిన మన కళ్ళు అబద్ధం చెప్పమను. నీ మనసులో ఉన్న బాధ కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తుంది. అయినా ఇలా చిటికి మాటికి కోపడేవా, నీకు అవసరమాను? వాడి లవ్ యాక్సెప్ట్ చేసిన రోజే డిసైడ్ అయ్యానే, వాడి హ్యాపీనెస్సే కాదు స్ట్రగ్లింగ్ డేస్ కూడా నావే అని. అయినా అబ్బాయిలు అన్న తర్వాత ఎన్నో పనులు ఉంటాయి. నాతోనే మాట్లాడు, నాతోనే టైం స్పెండ్ చేయి అని రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదే. ఇంకా కోపం అంటావా? ఆ మాత్రం కోపం లేకపోతే ఇంకా అబ్బాయిలు ఎందుకు అవుతారే? అయినా నాకెందుకులే, నీ క్లారిటీ నీకుంది కదా. లైట్స్ ఆఫ్ చేయి, నాకు నిద్ర వస్తుంది. మెదడునే మెలిపెడుతున్నది నీ ఊహేమ్మా, గడిచిన 20 ఏళ్లలో ఇది లేదమ్మా. తెలుగులో కొత్తగా విన్నది నీ పేరేమ్మా, ఓ అమృతం కన్నా తీపిని మించిందమ్మా. ఈ నేల కలిసే చోటే లేదు, నువ్వు నేను కలవక ప్రేమే లేదు. ప్రాణం పలికిన తొలి పలుకు ఓ అనిత, నానిత గుండెలో పొంగే కవిత సాగిందే నదిలాగే వేగంగా. ఓ అనిత, నానిత కనుముల ఏదో వింత మోగిందే రాగంలా మనసంతా. థ్యాంక్ యూ.
ఏంటి మేడం చాలా డీప్గా ఆలోచిస్తున్నారు? ఏమైనా చెప్పాలా? నిన్న నైట్ అన్నయ్య బర్త్డే విషెస్ చెప్పడానికి కాల్ చేశాడు. హలో, హ్యాపీ బర్త్డే బంగారం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇంకేంటి ఎగ్జామ్స్లో రాస్తున్నావు? పర్లేదన్నయ్య, బాగానే రాస్తున్నా. ఇంకొక 2 డేస్లో ఫినిష్ అయిపోతాయి. సరే కానీ నాన్నగారు ఒక మ్యాథ్స్ తీసుకొచ్చారు. అబ్బాయి డాక్టర్ అంట. నీకు ఫోటో కూడా సెండ్ చేశారు. ఒకసారి నువ్వు చూసి ఏ విషయం చెప్తే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళవచ్చు. అదే అన్నయ్య, ఎగ్జామ్స్ తర్వాత నేనే మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? చాలా మంచోడన్నయ్య, నువ్వే అలాగైనా నాన్నతో మాట్లాడాలి. అరే అతను ఎవరో ఏంటో తెలియకుండా నాన్నతో ఎలా మాట్లాడాలి? ఒక పని చేద్దాం, ఎగ్జామ్స్ తర్వాత తనతో ఒక మీటింగ్ అరేంజ్ చేయి. డైరెక్ట్గా మాట్లాడి డిసైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సరే, ముందు నువ్వు ఎగ్జామ్స్ బారాయి. ఉంటాను, బాయ్. సరే అన్నయ్య, బాయ్. ఇంతేనా? నేను ఇంకా ఏదో అనుకుని భయపడ్డాను. అంటే ఇప్పుడు నీకు ఇది సీరియస్ మ్యాటర్లా అనిపించడం లేదా? ఇప్పుడు ఎందుకు సీరియస్ అవుతున్నావు? మీ అన్నయ్యని కలవాలి, తనకి నేను నచ్చాలి, మన పెళ్ళికి ఒప్పించాలి, అంతే కదా? ట్రస్ట్ మీ, ఇప్పటివరకు అంతా హ్యాపీగానే గడిచింది. ఇక ముందు కూడా హ్యాపీగానే గడుస్తుంది. ఇదంతా వదిలే, ఇవేం ఆలోచించకుండా ముందు నువ్వు ఎగ్జామ్స్ బారాయి. లేట్ అవుతుంది, హాస్టల్లో డ్రాప్ చేస్తాను, పద. హలో, నేను వచ్చేసాను. మీ అన్నయ్య ఎక్కడున్నారు? సరే, మళ్ళీ చేస్తా. నువ్వు ఆదిత్య? హే, నువ్వు అర్జున్ డిపిఎస్ 10C? యా. అరే ఇంకా నేను గుర్తున్నానా నీకు? మర్చిపోయింది, చిన్న ఫ్రెండ్షిప్ ఆరా మంది. గుర్తుపెట్టుకో అర్జున్, ఇదే యాటిట్యూడ్తో ఉంటే స్కూల్లోనే కాదు ఎక్కడికి వెళ్ళినా సర్వే అవ్వలేవు. నా లైఫ్ నా ఇష్టం, ఎవడో వచ్చి చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే కానీ నువ్వేంటి ఇక్కడ సడన్గా? నేను నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ని మీట్ అవ్వడానికి వచ్చాను. అంటే అను చెప్పి నీ గురించేనా? అంటే అన్న వాళ్ళ బ్రదర్ నువ్వేనా? ప్రపంచం చాలా చిన్నది కదా అర్జున్. చిన్నదని తెలుసు కానీ మరీ ఇలా ఊపిరాన్నంత చిన్నదనుకోలేదు. ఓకే, ఇంకేంటి అర్జున్ చెప్పు. అనిత అన్నలా మాట్లాడినా లేదా అర్జున్ గర్ల్ ఫ్రెండ్లా మాట్లాడినా? మీ నాన్నలాగా మాట్లాడు, అప్పుడే నువ్వు డిసిషన్ కరెక్ట్గా తీసుకోగలవు. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. స్టడీస్ కంప్లీట్ అయ్యి 2 years అవుతున్నా ఖాళీగా ఉంటూ మీ చెల్లిని పెళ్లి చేసుకుంటే ఎవరైనా వస్తే ఆ పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటారా? నువ్వేం మారలేదు ఆదిత్య, నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి డాక్టర్ అవడం నా డ్రీమ్ అని. ఏదో ఇంట్లో ఫోర్స్ చేయడంతో తప్పక ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. నచ్చని పని చేయడం, నచ్చని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, నచ్చని చదువుకోవడం కూడా కష్టమే. ఎంత ఓకే అర్జున్, ఒక ఫ్రెండ్గా ఆలోచిస్తే నాకు నీ ఫీలింగ్ కరెక్ట్ అనిపించిన, బట్ అను నాన్నలా ఆలోచిస్తే మీ పిల్లకి నేను ఓకే చెప్పలేను. బట్ కావాలంటే నీకోసం
నైస్ టు మీట్ యూ. అనేది జాగ్రత్త. ట్రస్ట్ మీ, ఇప్పటివరకు అంతే హ్యాపీగానే గడిచింది. ఇక ముందు కూడా హ్యాపీగానే గడుస్తుంది. చేయడానికి ఏం లేదన్నా. పంజరంలో ఉన్న పక్షికి బయట ఉండే పక్షికి రెండింటికి రెక్కలు ఉంటాయి, కానీ వాటి మధ్య తేడా ఒకటే, ఫ్రీడమ్. ప్రేమలో ఉండడం అంటే పంజరంలో ఉండడం కాదన్నా. లెట్స్ బ్రేకప్. వెళుతున్న నిన్ను నేను ఆపలేనులే. నా ప్రేమ నా కన్నా నీకే ఎక్కువ తెలుసులే. ప్రేమంటేనే నమ్మకం అనుకున్నగా, దానికి అద్దంగా నిన్ను నన్నే చూపగా. ఓతే ప్రేమ, ఓతే ప్రేమ, మరచిపోయేది కాదు ప్రేమ. ఓతే ప్రేమ, ఓతే ప్రేమ, ఓతే ప్రేమ, మరచిపోయేది కాదు ప్రేమ. ఏంటి ఇప్పుడు తను తలుచుకుంటే ఇక్కడ ఒంటరిగా ఉండిపోతావా? చూడు స్వప్న, నీకేం తెలీదు. జస్ట్ లీవ్ మీ అలోన్. కరెక్టే, నాకు తన గురించి ఏం తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఇంత బాధపడుతున్నావు అంటే ఖచ్చితంగా కరెక్ట్ పర్సనే అయ్యి ఉంటాడు. నాకు మీ మధ్య ఏం జరిగిందో తెలియదు. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఇస్తామో లేదో, కానీ లవ్లో ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చి చూడు. తన భర్తీ అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి మాట్లాడు. హలో, చెప్పన్నయ్య. హలో అను, నేనేమి ఇప్పుడు డిస్టర్బ్ చేయలేదు కదమ్మా? అయ్యో, అలాంటిదేం లేదన్నయ్య, చెప్పు. అదేరా, నాన్న డాక్టర్ మ్యాచ్ నుంచి అడుగుతున్నారు. మీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య. అను, ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? ఏంటది, చెప్పన్నయ్య. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నీ విషయంలో తప్పేమీ చేయలేదు. ఇప్పుడేమన్నా తెలియక తప్పు చేశానా? నువ్వు నా అన్నయ్య అన్నయ్య. నా విషయంలో తప్పు నువ్వు ఎప్పటికీ చేయవు. థ్యాంక్స్ రా, జాగ్రత్త, మళ్ళీ చేస్తా. ప్రాణమే ఆగిపోతుందేమో నేడిల, కాలమాగిపోవ ఒక్కసారల. ప్రాణమే ఆగిపోతుందేమో నేడిల, కాలమాగిపోవ ఒక్కసారల. మళ్ళీ రవా, మళ్ళీ కనబడవా. మరచిపోయేది కాదు ప్రేమ. ఓతే ప్రేమ, ఓతే ప్రేమ,
కాదే ప్రేమ. వెళ్ళిన పని ఏమైందిరా? ఒక ఫ్రెండ్గా ఆలోచిస్తే నాకు నీ ఫీలింగ్ కరెక్ట్ అనిపించిన, బట్ అను నాన్నలా ఆలోచిస్తే మీ పిల్లలకి నేను ఓకే చెప్పలేను. ఇదే నీ ఫైనల్ డిసిషనా? ఐఎమ్ సో సారీ అర్జున్. ఇన్ని రోజులు మనం లవ్లో ఉన్నాం అనుకున్నా కానీ నిన్ను పంజరంలో ఉంచానని ఇప్పుడే అర్థమైంది. వాళ్ళన్నీ ఏదో అన్నాడని ఆ అమ్మాయిని అలా వదిలేసి వస్తావా? సర్లేరా, అయ్యింది ఏది అయిపోయింది. ఈరోజు రాత్రికి అమ్మాయిని తీసుకొస్తున్నాం, తెల్లారితే గుడిలో మీ పెళ్ళి. ఆ అమ్మాయికి చెప్పు, అర్థం చేసుకుంటే దాని నమ్మకం నాకుంది. భద్రతేజ, ఈ సొసైటీ మన యూత్ పవర్ని చూపించాల్సిన టైం వచ్చింది. మీకేంట్రా, పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటారు. తర్వాత చేయడానికి జాబు, జేబులో జీతం లేకుండా తను చూసుకోవాల్సింది నేను. అలా ఎలా వదిలేస్తాం అర్జున్? మామ ఒకడు వచ్చి వాడి ఫ్రెండ్స్తో నేను ఒక అమ్మాయిని లవ్ చేసినని చెప్పంగానే ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటా అని చెప్పే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి పక్కన ఉంటారు. కానీ ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పే ఫ్రెండ్స్ కనీసం పుస్తకాల్లో పురాణంలో కూడా ఉండారా? సరే, ఫ్రెండ్స్కి ఏం తెలియదు, నీకు తెలుసు కదా ఎలా ఉండాలి. నీ లైఫ్ ఎలా ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు కదా. నాకే కదరా, ప్రేమలో ఉన్నప్పుడు ఎవరికేం తెలియదు. కారణం అందులో ఉండేవన్నీ ఊహలే. ఆ ఊహల్లో ఉంటూనే పెళ్ళయ్యాక పలానా ప్లేస్లో పానీపూరి తినాలని ప్లాన్ చేసుకుంటాం. కానీ రియాలిటీలో ఉండేవి కెరియర్లు, కష్టాలు. పెళ్ళయ్యాక అలా హ్యాపీగా పానీపూరి తినాలంటే ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉండాలో ఎవరికీ తెలియదు. తీరా అన్నీ తెలిసే టైంకి మన చేతిలో ఏముండదు. అందరూ లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ అంటారు, కానీ లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటేనే లవ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. నువ్వు చెప్పింది ఉంటే కరెక్ట్ అనిపిస్తుందిరా, కానీ అమ్మాయి గురించి ఒకసారి నువ్వు ఆలోచించావా? నువ్వు లేకుండా ఆ అమ్మాయి ఎలా ఉంటుంది మాకు అనవసరం. తను లేకుండా నువ్వు ఉండగలవా? యాక్చువల్లీ తను లేకుండా ఉంటాను లేదో నాకు కూడా తెలియదు, కానీ తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుందన్న నమ్మకంతో ప్రాణాలతో అయితే ఉంటాను. తను ఎవరిని చేసుకుంటుందో కూడా తెలియదు, కానీ పెళ్లి తర్వాత తను హ్యాపీగా ఉంటుందని నువ్వు చెప్తున్నావురా. అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు? నా కాన్ఫిడెన్స్ పేరు ఆదిత్య. వాడికి చెల్లి మీద ఉన్న ప్రేమ చెప్తుంది తను ఎవరిని చేసుకున్నా హ్యాపీగా ఉంటుందని. అలాంటి అన్నుంటే ఏ అమ్మాయి అయినా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. అందరూ ఇలా ఆలోచిస్తే ఈ ఆరి సమాజంలో పెళ్ళిళ్ళు, పారిపోయి పెళ్లి చేసుకోవటాలు ఇవన్నీ ఎప్పుడూ అంతరించిపోయాయి. పదరా, ఈరోజు స్టార్ట్ అయ్యి నీ హ్యాపీ లైఫ్కి చేర్స్ కొడదాం.